జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నేటి సాయంత్రం బీహార్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్న కొన్ని అంశాలు పైన రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అల్మాటీ సంబంధించినటువంటి ఎత్తుపై మనందరూ తెలుసు. అల్మాటీ అనేటువంటి డ్యాము కృష్ణా రివర్ పైన కర్ణాటకలో ఉంది. మరి దాని కింద మళ్ళీ జూరాల, శ్రీశైలం, మరి దాని కింద మళ్ళీ నాగార్జున సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మరి దాంట్లో నిలబడేటటువంటి ఏదైతే నీరుందో, జలాలు ఉన్నాయో, ఆ జలాలు తెలంగాణకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ఆ నీటి వాటా పైన హక్కు ఉండే. ఆ రోజు కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హైటు 519 నుంచి 524 చేసే ప్రయత్నం చేసింది. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు సుప్రీంకోర్టులో దాని మీద స్టే తీసుకోవడం జరిగింది. ఆ రోజు స్టే తీసుకున్నటువంటి ఒక నేపథ్యంలో అది ఆగిపోయింది. ఇది జరిగింది 2013లో, ఏదైతే ఉమ్మడి ఆ రాష్ట్రం ఉన్న సందర్భంగా. కానీ దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మనం అందరూ తెలుసు, ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ కేసీఆర్ గారు సంతకం పెట్టారు, 299 టీఎంసీకే. మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక నేపథ్యంలో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కూడా నెంబర్ 2 ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపేసింది. ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని స్టే చేయించి దాని విషయంలో తెలంగాణకు కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఎంత వాటా రావాలి అంత తీసుకోవాల్సిందే, డ్యామ్ హైట్ కూడా పెంచరాదని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యం మనందరూ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో, అటు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ R&R, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా అవన్నీ ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్విజిషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు మీడియా సంస్థలు అక్కడ నాతోటి పోటీ చేయదలుచుకుంటున్నాయా, దుద్దిల్ల శ్రీధర్కు ఎదురు లేకుండా చేయాలనుకుంటున్నాయా? ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో 4వ స్తంభంగా చెప్పుకోబడేటువంటి మీడియా రంగం ఒక మామూలు మధ్యతరగతి నుంచి పైకొచ్చి దాదాపు 37 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అవరోధాలు, అనేక దాడులను తట్టుకొని ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నాపైన 22 నెలలైంది అధికారం కోల్పోయి, ఎమ్మెల్యే కూడా లేను, ప్రభుత్వం కూడా లేదు. ఈరోజు కూడా నా మీదనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాదాపు 2 రోజుల క్రితం ఏమో దుద్దిల్ల శ్రీధర్కు సపోర్టుగా
అంటే ఆయన తప్ప ఇంకెవరు ఉండద్దనే ఒక ఆలోచనతోటి ఎన్టీవీ ఒక స్టోరీని తయారు చేసింది. ఎన్టీవీ వాళ్ళు ఇంకా కొన్ని మీడియా సంస్థలు గమనించాలి, రాను రాను టీవీలు చూస్తలేరు ప్రజలు, సోషల్ మీడియా వైపే పోతూ ఉన్నారు. యూట్యూబర్లు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా స్టోరీలు చేస్తూ ఉన్నారు కనుక ఎన్టీవీకి నా మీద ఎందుకు కక్షనో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. ప్రత్యేకంగా నా మీద కక్షగట్టి దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ పెట్టినారు, నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఆఫ్ ద రికార్డ్ అట, ఆఫ్ ద రికార్డ్. ఇరకాటంలో పడ్డానని డిసైడ్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అది అవుతుందని అనుకుంటూ అటాకింగ్ మోడ్ లోకి వచ్చేసారా? పాలిటిక్స్ లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా వంట పట్టించుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడిస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం గోదావరి తీరాన్ని ఆనుకుని ఓ మూలన ఉన్న పొలిటికల్ గా ఎప్పుడూ ఇస్తోంది. గత ఏడాదిన్నరగా నెలకోసారి ప్రెస్ మీటు అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు ఇప్పుడు సిబిఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట. ఇప్పుడు ఇంటికే పరిమితం అవడం అంత మంచిది కాదని, యాక్టివ్ అయితేనే ఫలితం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గత నెల ఈ విధంగా ఎన్టీవీ వారు ఇంకొక టీవీ కూడా నేను అప్పుడు చాలా రోజుల క్రితం ఒక టీవీ పుట్టమది కనబడతలేడని ముఖం చాటేసిండని, ఒక టీవీ అయితే చీకోటి ప్రవీణ్ వారిది ఏదో ఈడీ ఎంక్వైరీకి పిలిచినప్పుడు నా పేరునే ప్రస్తావించడం, నా ఫోటోలు చూపించడము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం బీహార్ వెళ్లనున్నారు. రేపు పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఆ తర్వాత ఈ నెల 25న తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నీట్ పై నిర్వహించబోయే సమావేశం కోసం చెన్నై వెళ్తారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచి తాను పాదయాత్ర ప్రారంభించాలని గుర్తు చేసుకున్నారు. నాటి పాలకులు సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై వివక్ష చూపారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆలయం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసులకు యువ నాయకులు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, తెలుగు తమ్ముళ్లు బాణాలు పేరుస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ జ్యోతులకు గజమాలతో సత్కరించిన టీడీపీ శ్రేణులు, నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్తను కలుపుకొని ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తా. ప్రధాన సమస్య సాగునీరు, రోడ్ల మరమ్మతులు సమస్య ఉంది. పెండింగ్ లో ఉన్న వేదవతి ప్రాజెక్టు నగరడోన రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేందుకు కృషి చేస్తా. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి. నదులు అనుసంధానం చేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికైతేనేమి, ఈ ఆలూరు నియోజకవర్గానికైతేనేమి, మా దేవునితో సమానమైన మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నంత వరకు మేమైతేనేమి, మా కుటుంబం అయితేనేమి, మా పిల్లలతో సహా ఆయన వెంటే నడుస్తామని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ లో తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు ఈరోజు చాలా అధ్వాన్న పరిస్థితికి కారణం ఈ వైసీపీ ప్రభుత్వం అని ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా డిసెంబర్ లోపల ఇప్పుడు ఇక్కడ మనం ఆలూరు నుంచి పెదవతూరుకి పోవాలంటే చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ లేకోకున్నట్టుగా ఖచ్చితంగా జనవరి ఆఖరికంతా గుంత అనేది లేకోకున్నట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు అయితేనేమి, మా మండల కన్వీనర్లు అయితేనేమి, మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరినీ కూడా సమిష్టిగా కలుపుకొని పోయి ఈ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి
మా ప్రాణం ఒడ్డేసైనా కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడతాం. వైకుంఠం కుటుంబంకి అవకాశం వచ్చింది మాకు. ఖచ్చితంగా విద్యావంతురాలు, అంతో ఇంతో హార్డ్ వర్కరు, ఒక బిజినెస్ ఉమెన్ అయిన వైకుంఠం జ్యోతి కూడా నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా అందరికీ అండగా ఉండి, ఇంకోటి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను, ఇప్పుడు ముఖ్యంగా నేను ఆలూరు నియోజకవర్గంలో ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్గాలు విభేదాలు లేకున్నట్ల మమ్మల్ని చూసి అందరూ కలిసి ఉండి తెలుగుదేశం పార్టీని మనం ముందుకు తీసుకోపోవాలి. తెలుగుదేశం పార్టీ వచ్చేసి మనకు ఆ చెట్టు లాంటిది. మన కొమ్మలు మనం నరుక్కునేది వద్దు. మనం అందరము వర్గం లేదు, విభేదం లేదు, అందరూ ఖచ్చితంగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాయకత్వంలో, వైకుంఠం జ్యోతి గారి సారథ్యంలో మనం అందరము ఒక్కొక్క అడుగేసి పని చేసి పార్టీని ముందుకు తీసుకోపోదామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా కూడా మీరు వైసీపీ కోవర్టులు కానీ ఇంకొకరు కానీ అలాంటి వారిని సహించే ప్రసక్తే లేదు. కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇన్ని రోజులు 1.5 సంవత్సరం అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే కొద్దిగా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవము. వాళ్ళందరినీ సంతృప్తి పరిచే బాధ్యత కూడా మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు భుజస్కంధాలపై వేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో ఆమెను కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా అర్ధరాత్రి పని వస్తే కూడా ఆమె అందుబాటులో ఉంటుంది. దయచేసి మీకు ఏ అవసరం వచ్చినా ఏమొచ్చినా నేను చూసుకుంటా. ఇంతకు ముందు ఉన్న విధంగా ఉండే ప్రసక్తే లేదు. మాకేమి ముఖ్యం, తెలుగుదేశం పార్టీ ముఖ్యం. ఒక ఇద్దరు వైసీపీలో ఉండి ఇద్దరుండి అక్కడ ఇక్కడ ఇద్దరుండి అట్లా వాళ్ళకి ఈడ వచ్చేసి స్థానం అనేది ఉండదు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్న మా పార్టీ అభ్యర్థికి కష్టపడి పనిచేసిన ఏ వర్గం అనేది లేకున్నట్ల ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి కూడా ఖచ్చితంగా మేము మా భుజస్కంధాలపైన వేసుకొని వాళ్ళ పనులు చేసి వాళ్ళకి సాటిస్ఫై చేసి వైకుంఠం జ్యోతి గారు ఈ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు లేని చరిత్ర మరి సృష్టించాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా సోదరులు ప్రెస్ వాళ్ళు, మీరందరి ఆశీస్సులు మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ, అలాగే మా నాన్నగారైన వైకుంఠం శ్రీరాములు గారి ఆశయాల సాధనకు కూడా వైకుంఠం జ్యోతి గారు కృషి చేయాలని చెప్పి మీ అందరి తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వారి ఆదేశాలతో నన్ను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి, మన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశీస్సులతో, మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళ ఆశీస్సులతో, ఆ భగవంతుడు కృపతో మాకు ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతను ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ చేదోడు వాదుడుగా ఉండి మంచిగా అందరినీ చూసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నాకు ఈ పదవి ఇచ్చారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి అందరికీ పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరి ఖనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. హెచ్ఎంఎస్ నాయకులు రామగుండం తెలంగాణ జాగృతి నాయకులు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్, వెంకటేష్, యువజన నాయకులు బొగ్గుల సాయి కృష్ణ, నెట్టూరి రాజు, సకినాల ప్రతాప్, నట్ట అక్షయ్, సమరం, హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. వరంగల్ ఎల్బీ నగర్ లో బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల దినసరి అవసరాల గృహ వినియోగ వస్తువుల ధరలు తగ్గి పేద ప్రజలకు నేరుగా లాభం చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పేదలు సంతోషంగా పండుగ జరుపుకోబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఆరూరి రమేష్, రక్తం సతీష్, వెంకటరమణ, జిల్లా నాయకులు బాకాం హరిశంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్కరణలు మనం క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలకు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన కేంద్ర ఒక ప్రోగ్రాం కన్వీనర్ సతీష్ షా గారికి అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్ర కార్యసభ్యులు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి ఒక ఆధ్యాత్మికమైన శోభను నవరాత్రుల్లో పలువురు జరుపుకుంటున్నారు. అలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జీఎస్టీలో అనేక సంస్కరణలు తీసుకురావడం. ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు, మిగతా పేదవాడికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జీఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది. దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది. అయినా కూడా 2.5 లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకున్న వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సరళీకృతం. దీనిలో సరళీకృతమైన అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈరోజు భారతదేశంలో చాలామంది ప్రజలకు ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది. ఈరోజు మన ఆరోగ్య భద్రత విషయంలో కానీ, జీవిత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలకు గత 56 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాక్సుల రూపకంగా విపరీతంగా ఇన్సూరెన్స్ పాలసీ పెట్టడం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా 0%, ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా సరళీకృతం చేసి పేదవాడు
హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటే దాంట్లో 1 రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో దిగుతున్నట్టుగా ఒక ట్యాక్స్ సంబంధించిన విషయం. చదువుల పైన అంటే మ్యాప్స్ కానీ స్లేట్స్ కానీ రబ్బర్స్ కానీ పెన్సిల్స్ కానీ విద్యకు సంబంధించి పేదవాడు వాడి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. అది ఒకటి. రైతుల విషయాలు కావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఒక ఎంత పెద్ద ధైర్య సంస్థపేతమైన నిర్ణయం తీసుకున్నారంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలోకి తీసుకుపోయే విధంగా ఉంది. ఈరోజు ప్రతి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ భారతదేశంలో తయారు చేసిన వస్తువులతోనే నింపాలి. వాటితోని వికసిత్ భారత్ దృష్ట్యా మన స్వాతంత్రం సాధించుకొని 100 సంవత్సరాలు పూర్తి 2047 వరకు వికసిత్ భారత్ కావాలి అంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం అయినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా మనం ఎదుగుతామనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకున్నారు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము వరంగల్ నగరంలోని ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు జిఎస్టీ సరికృతం చేసి మనకు గిఫ్ట్గా ఇస్తే మనందరం కూడా వారికి మన స్వదేశీ వస్తువులను మాత్రమే కొన్ని, విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులనే కొన్ని వారికి మనం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నేటి సాయంత్రం బీహార్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.